లో ఈ పొత్తుల వల్ల వచ్చేటువంటి బేరసారాలతో అవసరం లేదు, వద్దు మీరు వద్దు మాకు అని వాళ్ళు అంటుంటే, ఇప్పుడు మోడీ గారు సరేలే మీరు వద్దు అనుకుంటే వద్దు అయ్యా, ఎందుకయ్యా దాని దేవుంది దండం పెట్టారు, నెత్తిన పాలు పోసినట్టే కదా. అంటే మోడీ గారు అంటే పాజిటివే మాకు కావాలి, కానీ పొత్తు మాత్రం వద్దు. పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీతో మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పరిపూర్ణానంద స్వామి అంటే మాకు ఇష్టం కానీ ఈ బట్టలు అంటే మాకు నచ్చట్లేదంటే నేను బట్టలు ఒకటి తీసుకురానా నేను కాదు, బట్టలు ఒకటి తీసి నేను బరువతులు వస్తే అసలు బాగుంటానా? ఇప్పుడు మోడీ గారంటే ఎవరు? మోడీ గారంటే ఎవరు? భారతీయ జనతా పార్టీ. మోడీ గారిని మేము కోరుకుంటాం, కానీ భారతీయ జనతా పార్టీ ఆయన అది వదిలేసి వస్తే ఇంకేం మోడీ గారు ఆయన? మీకు చెప్పేది కూడా విచిత్రంగా వాళ్ళు చెప్పింది అదే కదా. ఇప్పుడు నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మోడీ గారితో పాజిటివ్ సెంట్రల్ గవర్నమెంట్. మోడీ గారిని సృష్టించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ, ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం సృష్టించింది కదా. సో కాబట్టి మోడీ గారు మాకు ఇష్టం, భారతీయ జనతా పార్టీ ఇష్టం లేదు అని అంటే, ఇప్పుడు నన్ను పరిపూర్ణానంద స్వామి మాకు ఇష్టం, ఈ బట్టలు వేస్తే మాకు ఇష్టం లేదు, ఇది ఇప్పేసి వస్తే ఎలా ఉంటుంది? నేను అసలు భారతీయ జనతా పార్టీ పొత్తుతో వెళ్ళాలనుకుంటుందా, ఒంటరిగా వెళ్ళాలనుకుంటుందా? నాకైతే ఒక స్పష్టమైన సంకేతం ఏం లేదు. నేను ఇంకా పై వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే, పొత్తు అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఎందుకు కావాలి? వాళ్ళు ప్రశ్న వేసుకుంటారు కదా. ఇప్పుడు మన ఇద్దరం మామూలుగా ఆలోచిస్తాం. నేను మీతో ఏదో ఒక ఒప్పందం కోసం వస్తున్నాను అనుకో, ఈ ఒప్పందం మీకు ఎందుకు అని మీరు వేసుకుంటారా లేదా? దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, దీనివల్ల నాకు కలిగేటువంటి లాభ నష్టాలు ఏంటి, మీరు ఆలోచించుకుంటారు కదా. అది వాళ్ళు ఆలోచించుకుంటారనేటువంటిది నా అభిప్రాయం. సో ఆ ఆలోచన వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అని నేనే ఆలోచిస్తే, ఇంకా వాడు ఆలోచన ఎందుకు? ఇంకా వాళ్ళు ఊచిన మనం చెప్పిందే, మనం టైప్ కొట్టిందే చదువుతుంటారు వాళ్ళు. అలా కాదు కదా. వాళ్ళు దేశాన్ని నడిపేవాళ్ళు. ఒక రాష్ట్రం విషయంలో వాళ్ళు ఆలోచించి అడుగులు వేస్తారని నా భావన ఖచ్చితంగా. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ క్లారిటీతో ఉంది, మేము వీళ్ళతో పొత్తుతో ఉన్నాం జనసేనతో అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీతో ఉంది, మాకెవరికి పొత్తు వద్దని. క్లారిటీ లేనిది భారతీయ జనతా పార్టీకి అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు, చాలా స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు. కలిసి ఉండాలనే, ఒంటరిగానే ఏది భారతీయ జనతా పార్టీ ఎలా ఉండాలని మీకు త్వరలో చెప్తారు చూడండి. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ సమస్య ఏమైందంటే, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన ఈవిడేమో పురంధేశ్వరి గారేమో, మా అధిష్టానం ఎట్లా